2 నిమిషంలో రెడీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్. స్పెషల్ అంటే ఫ్రైడ్ రైస్ హెల్దీ, టేస్ట్, తక్కువ టైంలో రెడీ అయ్యే వంటకం. ఇది మీరు కూడా ట్రై చేసేయండి. నేను కూడా చేసి చూపిస్తున్నాను. ఏంటంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైసు 1/2 kg రైస్ అనమాట. వండి పక్కన పెట్టుకోండి. అలాగే ఎగ్స్ 4 ఎగ్స్ ఇవి చితగొట్టేసి అలాగ గిన్నెలో కుట్టుకొని ఇవి ఏంటంటే బాగా బీట్ చేయాలన్నమాట. బీట్ చేస్తే నురగలాగా వస్తుంది. అప్పుడు కళాయి వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు బీట్ చేస్తుంది కదా, ఇది ఇలాగ అట్టులాగా వేసేయండి. అంటే అట్టులాగా వేసిన అది ఇలా కలపాలి. కలిపితే ముక్కలుగా వస్తుంది. ఎక్కువ కలిపికండి, మరీ గుండె అయిపోద్ది. కొద్దిగా లైట్గా కలపండి అంటే అది చూసారా. ఇప్పుడు దీన్ని పక్క తీసేయండి. పక్క తీసేసి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొద్దిగా వేగనిచ్చాక కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప అవిని వేసి ఇట్లా కొద్దిగా అంటే ఎక్కువ వేపకండి బంగాళదుంప అదిని. క్యారెట్, బంగాళదుంప ఎక్కువ వేపకండి. అలాగే టమాటా వేగిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేయండి. దీనికి ఏంటంటే కారం, పొడి కారం వేయాలి. రెడ్ చిల్లీ పౌడరు, మసాలా కారం పనికిరాదు, బాగోదు. అలాగే కొద్ది పసుపు కూడా వేయండి. కొద్ది పసుపు వేస్తే కలర్ బాగుంటుంది. గరం మసాలా కొంచెం వేయండి. అన్నం తర్వాత ముందు ఈ చితగొట్టిన గుడ్డు కూర ఉంది కదా, అది వేసి బాగా కలపండి. కింద పైన బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు అన్నం పక్క నుండి పెట్టుకున్నాం కదా, అన్నం తీసుకొచ్చి నేను కరివేపాకు వేసానండి. మీరు ఏంటంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయండి. అన్నం కలిపేటప్పుడు జాగ్రత్త, ప్రేమతో కలపండి. రుచి మరింత డబుల్ అవుతుంది. అలాగే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయండి. ఇలాగ ఒక 10 నిమిషాలు అటు ఇటుకు బాగా కలపండి. కింద పైన చూసారా ఎంత బాగా వచ్చిందో. ప్రేమతో పెట్టండి. రుచి ఎంత బాగుంటుందో ఏదైనా సరే, రైస్, అన్నమైనా, టిఫిన్ అయినా, ఏదైనా. బాయ్ అండి. మరి మాకు వీడియోతో కలుద్దాం.